హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్లో ఇళ్ళకి వస్తే మార్చిలో కూరడకుండా పూదించుకుంటాను. మొత్తం నీళ్ళని ఇంకిపోయినాయి, బెల్లం శాఖలాగైనాయి. తర్వాత అత్తమ్మ వాళ్ళు పూదించుకోవాలి, అట్లా పెట్టుకోవద్దు అని తర్వాతకు నేను ఎల్లమ్మ గేసే రోజు ఇలా పూదించుకున్నాను. నాకు అది కూడా తెలియదా? నేను పల్లెటూరులో పుట్టాను, పల్లెటూరులో పెరిగాను, కానీ నాకు ఇవన్నీ తెలియదు. నిజంగానే తెలియని విషయాన్ని తెలియదని చెప్పడానికి తప్పేం లేదు. అందుకేనండి అందరూ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మంచిది అని అంటారు. అందుకే అన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటారు. నేను కూడా మా అత్తమ్మని అడిగి కొంచెం కొంచెం తెలుసుకుంటూ ఉంటున్నాను. ఇప్పుడు మనం పెద్ద దీపమే పెడుతున్నాను. ఈ రోజు ఎల్లమ్మకి చేస్తున్నాం కాబట్టికి తర్వాత ఎప్పుడైనా ప్రతిసారి దీపం ముట్టించుకున్నప్పుడల్లా చిన్న దీపాలలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఊదించుకున్నాను. ఈ నామాలు యూట్యూబ్లో చూసి పెట్టుకున్నాను. తర్వాత కాదు అత్తమ్మ ఇట్లా బొట్లు పెట్టుకోవాలి అని అన్నది. కుండ నిండుగా బియ్యం పోయాలి అత్తమ్మ అంటే అవసరం లేదు, పిరికిడే పోస్తే చాలు అనేసి అన్నది. అన్న తర్వాతకు కూరడు కింద పోస్తే నిండా పోసుకుంటే పోసుకోవచ్చు, కాకపోతే వారం వారం మార్చుకోవాలని చెప్పింది. సరే నేను ఏదో చూసిన ఆడబిడ్డ కూడా అట్లనే చెప్పింది, ఒక పిరికెడు పోసుకుంటే చాలా అనేసి. అందుకని ఒక పిరికెడు పోసుకొని ఒక 5 పిరికెట్లు పోసేసి తర్వాతకు దాంట్లో కాయిన్స్ పెట్టేసి ఊకున్నాము. తర్వాత అత్తమ్మ దీపం ముట్టించేసింది. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.